ప్రార్థించుకుందామండి. పరలోకమందున్న మా గొప్ప తండ్రి, నువ్వు ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారిగా, నువ్వు ఇచ్చిన ఈ సమయాన్ని వ్యర్థం చేయకుండా అమూల్యమైనదిగా దాన్ని ఉపయోగించుకునేవారిగా, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఆశతో ఆసక్తితో నీ వాక్యం వినేవారిగా, నిత్యము నువ్వు మాకు ఇచ్చిన మాటల్ని జ్ఞానించుకుంటూ ఆ మాటలలో ఉన్న భావాన్ని తెలుసుకునేవారిగా, ఆ భావం ప్రకారం బ్రతికేవారిగా, ఇక్కడున్న నీ పిల్లలు అలాగే మా ప్రియ సహోదరులు అలా జీవించేవారిగా ఉండడానికి దయచేసి మీరు సహాయం దయచేయండి. వాక్యం వింటున్న వారికి వినగలిగిన చెవి, గ్రహించుకునే హృదయమును దయతో మీరు సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా నీ వాక్యం చెబుతున్న నాకు సంయోచితమైన జ్ఞానమును, అలాగే నాలో ఉన్న నీ పరిశుద్ధాత్మను సహాయమును అయితే మీరు నాకు పంపించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పుణ్య నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. వెనకాల ఉన్నవారు అందరూ ఎదురుకొచ్చి కూర్చుంటే వాక్యాన్ని మనం కొనసాగించుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు దేవుడిచ్చిన ఒక చక్కటి అవకాశం మనందరికీ. అంటే ఈ రోజేనా అండి, ఏ రోజు మనకు ఆ అవకాశం మంచిది కాదని అనుకోవచ్చు మీరు. ప్రతి నిమిషము కూడా చాలా విలువైనది, చాలా గొప్పదండి. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక, మనల్ని ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు కనుక, మనల్ని ఆయన దగ్గరికి తీసుకువెళ్ళడానికి మన ముందు ఆయన మాటలను లేకపోతే ఆయన మనసును 66 పుస్తకాలుగా రాయించి మన ముందు పెట్టాడండి. అలా పెట్టడానికి కారణం ఏంటి? 66 పుస్తకాలు మన ముందు పెట్టడానికి కారణం ఏంటి అని మనం ఎప్పుడైనా ఆలోచించి ఉంటే ఈ మాటలలో ఉన్న భావం మనకు అర్థమయ్యేదండి. ఈరోజు చాలామంది క్రైస్తవులు 66 పుస్తకాలని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు, దీన్ని మనం ఏం చేయాలి? చాలామందికి ఏం తెలుసు అంటే అండి, బైబిల్ అనేది బాప్తిస్మం తీసుకున్న వారి దగ్గర ఉండాలి. లేకపోతే లేదా దైవజనులకో లేకపోతే తెలిసిన వారికో డబ్బులు ఇచ్చి నాకు బైబిల్ తెమ్మని చెప్తారు. ఎందుకు బైబిల్ తెమ్మని చెప్తారంటే, రక్షణ పొందుకున్నాం కాబట్టి, మేము బాప్తిస్మం తీసుకున్నాం కాబట్టి మా చేతిలో ఏముండాలి? బైబిల్ ఉండాలి. ఏమండి, చెప్పే బోధకులు కూడా ఇలాగే చెప్తారండి. ఒకవేళ నువ్వు బాప్తిస్మం తీసుకున్న తర్వాత బైబిల్ పట్టుకుని నువ్వు మందిరంలోకి వెళ్ళలేదనుకోండి, ఖాళీ చేతులు ఊపుకుంటూ వెళ్ళావనుకోండి, ఏమడుగుతారు దైవజనుడు, ఒక బోధకుడు, ఒక పాస్టర్ గారు ఏమని అడుగుతారండి? అమ్మా, నీ చేతిలో బైబిల్ ఏది? చేతిలో బైబిల్ ఏదని అడుగుతారు. ఒకవేళ లేకపోతే తెప్పించి ఇస్తారు. అంతవరకే ఆలోచిస్తున్నారండి చాలామంది. బైబిల్ లేదన్నావు, బైబిల్ లేదని తెలుసుకుని బైబిల్ కొని ఇచ్చావు, లేదా బైబిల్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని తెప్పించి ఇచ్చావు, బాగానే ఉంది. తెచ్చిన బైబిల్ ఏం చేయాలో చెప్పట్లేదు ఈరోజు.
ఖాళీ చేతులతో వస్తున్నావు కాబట్టి బైబిల్ కొనుక్కుని బైబిల్ పట్టు రావాలి. అసలు బైబిల్ను మందిరంలో కట్టుకొచ్చిన తర్వాత బైబిల్ని ఏం చేయాలి చెప్పారా? చెప్పట్లేదని నేను చాలామందిని చూశాను నేను. లేకపోతే కొనుక్కుని రమ్మంటారు, లేకపోతే కొని ఇప్పిస్తారు తప్ప తెచ్చుకున్న బైబిల్ ఏం చేయాలో ఎవరు చెప్పట్లేదు. ఎందుకని? అలా చెబితే అందులో ఉన్న విషయాలు వాళ్ళకి అర్థమవుతాయి. అర్థమైతే నాకు తెలియని విషయాలు అనేకమైనవి విశ్వాసులకి తెలుస్తాయి. అండి విశ్వాసులు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఉన్నారు, సత్యాన్ని బోధించేవారు ఉన్నారు, మీరు నేర్చుకోవాలని చెప్పేవారు ఉన్నారు. అలాగే అనేకులు నేర్పించేవారు లేరు. ఉన్నారంటారా? లేరు. కానీ మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? మీరు ఎక్కడికి వెళ్ళినా, ఆదివారం చర్చికి వెళ్ళినా, శుక్రవారం ఉపవాస ప్రార్థనకి వెళ్ళినా, అని మీరు వెళ్తారు కాబట్టి చెప్తున్నాను నేను, వెళ్ళినా లేదా ఎవరైనా ఎక్కడైనా కూటాలు పెట్టినా అక్కడ బోధిస్తుంటారు కదండి. అక్కడ బోధించిన మాటలు దేవుని వాక్యము అసలు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నారా లేదా ఎవరు చూడాలి? విశ్వాసులు చూడాలి. బైబిల్లో ఉందా అలాగని చూడమని? ఉంది. చూపిస్తాను, తీయండి. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 10వ వచనం ప్రియులారా. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 10వ వచనం. వెంటనే సహోదరులు అందరూ బైబిల్ తీయాలండి. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు బైబిల్ తెరిచి చెబుతున్న మాటను చూడాలి. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినా పుస్తకము పెన్ను కంపల్సరీగా అట్టుకెళ్ళాలండి. ఎందుకని? అవన్నీ మీరు రాసుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? ఇక్కడ ఆ మాట ఉంటుంది. ఇక్కడ ఏం చెయ్యాలో, ఏం చేస్తే దేవుడు ఏమంటాడో బైబిల్లో రాయించాడు. ఎందుకు? మనం అంటే ఆయనకి ప్రేమ. నా పిల్లలు నా మనసును తెలుసుకోవాలనే ఒక కోరిక అయింది. ఎలా తెలుస్తుంది ఆయన ఇష్టం నీకు? ఎలా తెలుస్తుంది ఆయన కోరిక నీకు? బైబిల్ పట్టుకు మందిరానికి వెళ్తే తెలిసిపోతుందా? ఈనాటి క్రైస్తవులకి అదే అర్థమైందండి. మీ బైబిల్ పట్టుకెళ్తే సరిపోతుంది. బైబిల్ పట్టుకెళ్తే దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. బైబిల్ పట్టుకెళ్తే మాకు ఏం కావాలి అని కూడా దేవుడు చూస్తాడు. ఏమన్నా ఇదే కదండి సమాజాన్ని నేర్పించింది, క్రైస్తవ్యానికి నేర్పించింది ఇదే. ఎందుకు ఇలా నేర్పిస్తున్నారంటే నీకు సరిగా బైబిల్ అర్థం కాలేదు కాబట్టి. ఏమండి, బలభద్రపురం గ్రామం చుట్టుపక్కల ఒకడు క్యాలెండర్ చెప్పాడు అన్నయ్య మీకు. చాలా రేటుకి పాట పెట్టాడు. ఇప్పుడు ఎవరిది తప్పు? పాట పెట్టినోడిదా, పాట పాడిన వారిదా? చెప్పండి. రైట్. అంటే పాట పాడిన వాడి మీద తిరగబడితే వాడు పాట పెడతాడా? పెట్టడు. ఈరోజు అనేక మంది అలా తయారవడానికి కారణము కూర్చుని వింటున్న విశ్వాసులే. అర్థం కావాలి మీకు. సమాజంలో మార్పు రావాలన్నా, సత్యమైన బోధ అనేక మంది చెప్పాలన్నా వింటున్న వారికి అర్థం కావాలి బైబిల్. వింటున్న వారు అర్థం చేసుకోవాలి బైబిల్ని. అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ చెప్పిన రెఫరెన్స్ ఇక్కడే వదిలేసి, ఇక్కడ చెప్పిన మాటలు ఇక్కడే వదిలేసి, ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీ పెట్టి టీవీ కాడ కూర్చుని నువ్వు నాటికలు సినిమాలు చూస్తుంటే అర్థమవుతాయా? అర్థం కావు. చూడండి ఏం చేశారో, ఇక్కడ ఏమంటున్నారో చూడండి. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి. తెలుసు కదండి మీకు, పౌలు గారు శీల గారు తెలుసు కదా, మీకు అందరికీ తెలుసు. రైట్. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. తర్వాత
వీరు దెసలోనికలో ఉన్నవారి కంటే ఎవరండి? అలా ఉందా అక్కడ? ఇదే బైబిల్ని ధ్యానించాలి, బాగా చదవాలి, రైట్? తెలియకపోతే తెలుసుకుందాం. కానీ అక్కడ వారు అంటున్నది పౌలు గారి గురించి, శీల గారి గురించి కాదు. ఏమండి, ప్రతి సందర్భము చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ చదవాలి. మామూలుగా మనం ఆలోచిస్తూ చదవం. కొంతమంది ఉంటారండి, బైబిల్ని చదువుతూ వెళ్ళిపోతారు. అలా చదువుతూ వెళ్ళిపోతే బైబిల్లో ఉన్న ఆ మహాజ్ఞానం వారికి అర్థమవుతుందా? చెప్పండి. అర్థం కాదు. ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మనం అనుకున్నట్టు ఉంటుంది. ఏమనుంది అక్కడ? చదవండి. వీరు దెసలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి. ఏమండి, అక్కడ దాకా చదివితేనే కానీ మనకి అర్థం కాదు. అంటే ఎవరు? దెసలోనికలో ఉన్న వారి కంటే ఎవరికి వాక్యం మీద ఆసక్తి ఉంది? బెరయా సంఘస్థులు. అర్థమైందండి? ఎవరట గనులు? బెరయా సంఘస్థులు. పౌలు గారి, శీల గారి గురించి కాదు అక్కడ. బెరయా సంఘస్థులు అంటే దెసలోనికలోని సంఘం ఉంది, బెరయాలను కూడా సంఘం ఉంది. ఇప్పుడు వారి గురించి మాట్లాడుతూ వారు ఎలా ఉన్నారో మాట్లాడుతూ ఇక్కడ అంటున్న మాటను చూడగలిగితే, వీరు దెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించారు. అంటే వాక్యాన్ని ఎలా అంగీకరించాలి? ఆసక్తితో అంగీకరించాలి. తర్వాత పౌలును చూడండి, బాగా మాట అండర్లైన్ చేయండి. పౌలును శీలయను అంటే అక్కడ ఎవరు చెప్తున్నారు? ఎవరు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు? పౌలు గారు, శీలయ్య గారు. ఈ ప్రకటించినప్పుడు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవోనని ఏం చేసేవారండి? ప్రతిదినము, నెలకొక్కసారి, 2 నెలలకు ఒక్కసారి, సంవత్సరానికి ఒక్కసారి కాదు. అంటే ప్రతి దినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. ఎందుకు పరిశోధించారు? తర్వాత మాట, అలా ఉన్నవో లేవోనని. చూడండి, అలా పరిశోధించడం వలన అక్కడ జరిగింది ఒక అద్భుతం. ఏమండి, మీకు ఒక విషయం అర్థం కావాలి. చాలామంది చాలా సభలకు వెళ్తారండి. సభలకు వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద బిషప్పులు, అలాగే రెవరెండర్లు, లేకపోతే చాలా పేరుని గాంచిన వారు వచ్చి బోధిస్తుంటే, వారు బోధించినప్పుడు, రెఫరెన్స్ చెప్పినప్పుడు చాలామంది దాన్ని పట్టించుకోరు. ఎందుకని? ఈయన అబద్ధం చెప్పడు, ఈయన రెవరెండ్ కదా, ఈయన బిషప్ కదా, ఈయన గొప్ప దైవజనుడు కదా, ఈయన అభిషేకము పొందినవాడు కదా అంటారనరా? అసలు బైబిలే తీరు, ఎందుకంటే ఆయన అబద్ధం చెప్పడండి అని చెప్పేది కరెక్ట్గా ఉంటుంది. ఏమండి, ఒకవేళ ఇప్పుడు అలా చెప్పే వాళ్ళే గొప్ప వాళ్ళు అయితే, అలా చెప్పే వాళ్ళే కరెక్ట్గా చెప్పేవాళ్ళు అయితే, మరి ఆనాడు పౌలు గారు ఎటువంటి వారు? ఏమండి, పౌలు గారిలాగా సేవ చేసిన ఏ దైవజనుడు అని ఇక్కడ ఉన్నాడా? ఉంటాడా? చెప్పండి. పౌలు గారు అప్పటికే ఏం చేశారండి? అనేక సంఘాలను స్థాపించాడు. పౌలు గారు అనేక సంఘాలను అప్పటికే స్థాపించాడు, అనేకమైన ఆత్మలను రక్షించాడు, చాలా ప్రాంతాలు తిరిగాడు, గొప్పవాడు. అటువంటి పౌలు గారు చెప్పినా బెరయ సంఘస్థులు నమ్మలేదండి. ఏం చేశారు? ఆయన చెప్పిన ఇవన్నీ క్లియర్గా రాసుకున్నారు, ఇంటికి వెళ్ళారు. అలా ఉన్నవో లేవోనని మళ్ళీ ఏం చేశారు? బైబిల్ లేకపోతే ధర్మశాస్త్రాన్ని ఏం చేశారు?
చదివారు, పరిశోధన చేశారు. అప్పుడు ఏమైంది చూడండి, ఒక అద్భుతం జరిగింది అక్కడ. 12 అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషుల్లోనూ చాలా మంది ఏం చేశారండి? విశ్వసించారు. ఎందుకు విశ్వసించారు? లేఖనములో ఉన్నది అర్థమైంది వీళ్ళకి. పరిశోధిస్తే అర్థమైంది, పరిశీలన చేస్తే అర్థమైంది. అదే పరిశీలన చేయకపోతే అక్కడ ఉన్నవారు ఏమైనా మారుతారా? ఇప్పుడు మీరు గత 2 రోజులుగా 2 క్లాసులు విన్నారండి. నిన్న పగలు ఉదయము, అలాగే నేను సాయంకాలం. ఈరోజు పగలు ఇప్పుడు నేను చెప్తున్న తర్వాత మళ్ళీ అన్నయ్య కూడా చెప్తాడు. ఆ మాట వింటారు, మళ్ళీ సాయంకాలం వింటారు. ఇప్పుడు ఇవి విన్న మాటలను మీరు ఏం చేయాలి? ఏం చేయాలండి? చేస్తారా? చేసినప్పుడు మీరు ఎలా పిలువబడతారు? గనులుగా పిలువబడతారు. దేవుడు పిలిచాడు. దెస్సలోనికలో ఉన్న వారి కంటే బెరయ సంఘస్థులు గనులుగా పిలువబడ్డారు. ఎందుచేత? వారు విన్నది మర్చిపోలేదు, లేదా విన్నది విన్నట్టుగా వదిలేయలేదు. విన్నదాన్ని తీసుకువెళ్ళి ఇంటికెళ్ళి ప్రతిరోజు పరిశోధించారు. గనులు అనిపించుకున్నారు. అనేక మందికి రక్షణ కల్పించారు. ఆ బాధ్యత ఎవరిది? ఈరోజు ఎవరి మీద ఉంది ఆ బాధ్యత? మనందరి మీద ఉంది. మరి వింటున్నావా నువ్వు? విన్న మాటను ఇంటికి కట్టుకెళ్ళక పరిశోధన చేస్తున్నావా నువ్వు? పరిశోధన చేసిన మాట అనేక మందికి చెబుతున్నావా నువ్వు? ఎన్నాళ్ళైందండి మీరు బాప్తిసం తీసుకుని? ఆలోచించారు ఎప్పుడైనా? ఆలోచన వచ్చిందా మీకు ఎప్పుడైనా? ఆలోచించాలి. మరి అలా దేవుని యొక్క మాటలు మీలో ఫలించాలంటే, అలా దేవుని యొక్క మాటలు మీలో ఫలాలు ఇవ్వాలంటే, అనేక మందికి ఈ మాటలు అందించాలంటే ఎలా వినాలి? వాక్యాన్ని ఎలా వినాలి? రిఫరెన్స్ రాసుకోండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20-21 ఇంటికెళ్ళక చదవండి. రాసుకోండి, అది ఇంటికెళ్ళక చదవండి. అక్కడ రాస్తాడు, కల్మసమును విర్రవెగిస్తున్న దుష్టత్వమును మాని మీ లోపల నాటబడే ఆత్మను శక్తిగల వాక్యమును ఆసక్తితో అంగీకరించాలి, అలాగే సాత్వికముతో అంగీకరించాలి. ఇంటికి వెళ్ళక బాగా చదవండి ఇవన్నీ. అప్పుడు ఏం చేస్తుంది ఆ మాట? అప్పుడు ఏం చేస్తుంది ఆ వాక్యం? ఎబ్రీ పత్రిక 4:12 అలా వింటే వాక్యం మీలోకి వెళ్తుంది. చదువుదాం అది. ఎందుకనగా ఎబ్రీ పత్రిక 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల, ఏమండి, ఖడ్గము కాదు, 2 అంచులు గల ఖడ్గము కంటెను. చాలా మందికి అర్థం అవుతుంది ఇది. 2 అంచుల ఖడ్గం అండి మా వాక్యము, 2 అంచుల ఖడ్గం అండి మా బైబిలు. ఏంటి అలాగన్నాడు ఆ బైబిల్? కాదు, 2 అంచుల ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. సెట్ చేసేదే ది బైబిల్, వాక్యం. ఏమండి, ఇన్ని జరగాలి మనలో. వాక్యం వింటున్నామంటే కోపం ఉండకూడదు, కల్మషం ఉండకూడదు, విర్రవెగిచున్న దుష్టత్వం ఉండకూడదు. అన్ని నీలోంచి తీసేయాలి. అప్పుడు వాక్యము నీలో ఫలిస్తుంది. మరి ఎలా ఉంటున్నావు? వాక్యం వినడానికి నువ్వు ఎలా వచ్చావు? ఓకే, రైట్, వచ్చావు, బాగానే ఉంది. ఇప్పుడు నీ హృదయం ఎలా ఉండాలి? అర్థమవుతుందండి? అన్ని సెట్ చేసుకు రావాలి వాక్యాన్ని వినడానికి. ఇంటి పక్కడతో గొడవ పెట్టుకుని, లేకపోతే అన్నయ్యతో గొడవ పెట్టుకుని, తమ్ముడితో గొడవ పెట్టుకుని, అత్త మామలతో గొడవ పెట్టుకుని, లేదా భార్యతో గొడవ పెట్టుకుని, వాళ్ళ మీద కోపం పెట్టేసుకుని, ఇవేమి ఉండకూడదు మన హృదయంలో. ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. ఉంటుందా? ప్రతి ఒక్క హృదయాన్ని పరిశీలన చేసుకోండి.
వాక్యం వినడానికి మనం వెళ్తున్నాం. ఇప్పుడు మన హృదయం ప్రశాంతంగా ఉందా లేదా? చాలామందికి ఉండదండి. చాలామందికి ఉండదు. చాలామంది ఎందుకు వెళ్తారంటే సభలకి, దేవుడు మాతో ఈరోజు ఏం మాట్లాడబడతాడు, రైట్, ఏం మాట్లాడబోతాడు, ఎలా నన్ను ఆశీర్వదించబోతున్నాడు, ఏ మాట ద్వారా నన్ను స్వస్థపరచబడబోతున్నాడు, ఏమి నేర్చుకోవాలని వెళ్ళండి ఈరోజు. అసలు సభలకు ఎందుకు వెళ్ళాలి? సభలకు ఎందుకు వెళ్ళాలో మనకి అర్థం కావాలి. మనకి అర్థం కాలేదు. ఎందుకంటే మనకి చెప్పేవాడు అలా చెప్పలేదు. నీకు ఏదైనా కావాలా రా, నీ రోగం పోవాలా రా, నీ అప్పులు పోవాలా రా, నీకు పరలోకం కావాలా రా అనాలి. నువ్వు పరలోకం వెళ్ళడానికి ఒక బాట కావాలి నీకు. ఆ బాటలో వెళ్ళడానికి నీకు చాలా మాటలు కావాలి. అవన్నీ ఏం చేయాలి? నేర్చుకోవాలి. నీకేదో కావాలని రాకు. నీ ఆత్మ పరలోకానికి వెళ్ళడానికి ఒక మార్గం కావాలి. ఆ మార్గంలో వెళ్ళడానికి అనేకమైన మాటలు కావాలి. ఆ మాటలు నేర్చుకోవడానికి నీవు సభలకి వెళ్ళాలి. ఎక్కడున్నాయండి సభలు? మీరు చాలా చూస్తున్నారు కదా. మీరు క్రైస్తవులకు వచ్చినప్పటి నుండి, చచ్చి బ్రతికినప్పటి నుండి, బాప్తిస్మం తీసుకున్నప్పటి నుండి ఎన్ని జరగలేదండి సభలు ఇక్కడ. మల్కీపురాన్ని, లేకపోతే జగ్గనపేటలో, రాజుల్లో ఎన్ని సభలండి. ఆ అన్ని సభలకి ఎందుకు వెళ్ళారు? ఆ అన్ని సభలకి ఎందుకు వెళ్ళారంటే నేర్చుకోవడానికి వెళ్ళలేదు. నాలో ఉన్న సమస్య పోవాలి, నాకున్న ఇబ్బంది పోవాలి, నాకున్న రోగం పోవాలి, నాకున్న సమస్యలన్నీ పోవాలి అనే వెళ్ళావు. కానీ ఈనాడు ఆ మాటను నేను నేర్చుకోవాలి. ఆ చెబుతున్న మాటను నేను పరిశీలన చేయాలి, పరిశోధించాలి. నా దేవుని ఇష్టం ఏంటో నేను తెలుసుకోవాలని ఏనాడు ఎవ్వరు అనుకోలేదండి. ఈరోజు అందుకే మీ ముందు వినబడుతుంది సత్యమైన వాక్యం. మీ ఇంటింటికి వస్తుంది సత్యమైన వాక్యం. వస్తుందో రావట్లేదండి. టీవీలో, కల్లవరి టీవీలో వస్తుంది, సత్య సాక్షులు వస్తుంది, దైవోక్తులు వస్తుంది, మన ఇంటికి వస్తుంది. ఎందుకు? మనం అంటే దేవునికి అంత ప్రేమ. ఆయన కృప చూపిస్తున్నాడు, ప్రేమను చూపిస్తున్నాడు. నా పిల్లలు నా మాటలు విని నా మనసును తెలుసుకుంటారని, నా ఇష్టాన్ని వారు తెలుసుకుంటారని. ఏమండి, ఎంతమంది అలా ఆలోచిస్తున్నారండి, ఎంతమంది అలా ఆలోచిస్తున్నారండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చున్నా నీవు ఏ హృదయము కలిగి ఉన్నావు? ఏ హృదయం కలిగి ఉంటే ఈ వాక్యం నీ హృదయంలోనికి వెళ్తుంది? ప్రియులారా, ఈ మాటలు బాగా అర్థం చేసుకోవాలండి. అందరూ వచ్చి వినేస్తే ఈ వాక్యం వెళ్ళిపోతుంది వాళ్ళ హృదయంలోనికి. ఎలా ఉండాలి? వాళ్ళ హృదయం ఎలా ఉండాలి? మంచిదై ఉండాలి.